ఒక ప్రైవేట్ కంపెనీలో 17 సంవత్సరాలు జాబ్ చేసిన సార్. ఎన్ని సంవత్సరాలు? 17 సంవత్సరాలు 12 గంటల డ్యూటీ. 17 సంవత్సరాలకు నాకు 25,000 అక్కడ. 900తో స్టార్ట్ అయిన ఇన్కమ్ 25,000. 25,000 వచ్చే టైంలో ఇంక్రిమెంట్ వేయలేదు. జీతం నువ్వు తోపు అయిపోయినావు, సీనియర్ వేరిపోయినావు అని చెప్పి ఇంక్రిమెంట్ వేయలేదు. ఒక్క సంవత్సరం వేయకపోయినా పని చేసినా రెండో సంవత్సరం కూడా వేయలేదు. నాకు అర్థమైన విషయం ఏంటంటే నాకు కేరీగా చేసింది. నా ఇష్టమైతే చేయాలి, కష్టమైతే పని చేయాలి. ఎస్ ఆర్? అట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళు వెళ్ళిపోమన్న దాకా నేను చూడొద్దు, ఇన్ని సంవత్సరాలు చేసిన కాబట్టి నాకు వ్యాధి ఉండాలని చెప్పి కంపెనీ మానేసి 4 సంవత్సరాల కింద ఫోటోగ్రఫీలోకి వెళ్ళినా. దేనికి? ఫోటోగ్రఫీలోకి వెళ్ళి 4 నెలలు ఫోటోగ్రఫీ నేర్చుకొని తర్వాత నా సొంత ఫోటోగ్రఫీ చేసుకోవడం స్టార్ట్ చేసిన. ఓన్ బిజినెస్. అది చేసుకున్న టైంలో ఈ గొప్ప అవకాశం నాకు ఒక 2 ఇయర్స్ కింద పరిచయం అయింది సార్. నాకు పరిచయం చేసిన వ్యక్తి హరి సార్ అని చెప్పి ఫార్మా మేనేజర్ ఉప్పల్లో ఉంటాడు. ఆ సార్ నాకు ఈ అవకాశం పరిచయం చేసినప్పటికీ ఈ రోజు వచ్చి ఇక్కడ నిల్చొని మాట్లాడిన కారణమైన గ్రేట్ లీడర్ మై మెంటర్ బీపీ మేడం, పాన్ సార్, టోటల్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ డౌన్లైన్ థ్యాంక్ యూ. నాకు ఫస్ట్ టైం ఇట్లా నేను ఒక మీటింగ్కి వెళ్ళినా సార్ నన్ను తీసుకెళ్ళి మీటింగ్లో అర్థం కాలేదు రాదు. సబ్బు సార్ వాడు బాగుంటే 10 మీటింగ్లు అటెండ్గా 6 నెలల సంవత్సరం మీటింగ్లకు రా. మీటింగ్లకు వచ్చిన తర్వాత ఇదేందో నీకు అర్థమవుతుంది, నీకు జరిగిన మంచిది 10 మంది చెప్తుంటే సంవత్సరం తర్వాత నెల ₹1,00,000 తీసుకునే అవకాశం అని చెప్పేసి నాకు అక్కడ అర్థమైన విషయం ఏంటంటే సబ్బు రుద్దుకొని 4 తీస్తే లక్షలు రావడం ఏంటి చెప్పేటోళ్ళు మస్తు చెప్తారు, వినేటోళ్ళు నాకు ఉండాలి తెలియదు. 17 సంవత్సరాలు ఎంత పని చేసామో నాకు తెలుసు సార్. ఒక 5-10 నిమిషాలు టైం అడుగుతుంటే చుట్టాలు వస్తే పర్మిషన్ అడుగుతుంటే పర్మిషన్ ఇవ్వకుండే. అట్లాంటిది టైం లేదు, టార్గెట్ లేదు, బాస్ లేడు, ఎవరు లేదు. అది కూడా సబ్బు రుద్దుకొని 4 గుర్తిస్తే లక్షలంట. ఓ అమ్మో ఇదంతా డేంజర్ పరుస్తున్నట్టుంది, వీళ్ళకి మనం పోవద్దు, మోసపోవద్దు అని చెప్పి 15 నిమిషాలు కూర్చున్నా సార్. 10-15 నిమిషాలు. అది ఎప్పుడైతే లక్షన్నరో నేను బయటకు వెళ్ళిపోయి ఫోన్ పట్టుకున్నాను ఫస్ట్ మీటింగ్లో. ఎందుకు సార్ అంటే డబ్బులు కట్టే స్కీమ్లలో స్కామ్లలో మా ఊర్లో మోసపోయారు. పని మాల ప్రోడక్ట్ గిఫ్ట్ పరంగా పెట్టుకున్న 2 ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఈ 2 రకాలుగా ఈ అవకాశం వస్తే 5 నెలలు పట్టించుకోలేదు సార్. ఎన్ని నెలలు? 5 నెలలు పట్టించుకోలేదు. మేడం వచ్చి ఒకసారి క్లారిటీ తీసుకోవాలనము, నువ్వు పిచ్చిదాన్ని అయిపోయినావు, 2 తరం చదివావు, తెలుగు లేదు, పాలేదు, అదే చెప్తుంది వేసుకుంటూ వెళ్తున్నావు, నువ్వు ఎప్పుడో ఒక రోజు బొక్కపోయిన పడతామని అనుకున్న మైండ్ అక్కడ నాకు చెప్పలేదు. అట్లా అనుకొని నేను పోలే మీటింగ్లకు. ఎస్ఆర్ను 5 నెలల తర్వాత 5 నెలలకు నేను పోకపోయినా రోజు అమ్మడబడుతుంది. పోస్టర్ పెట్టాలి, ఒక మీటింగ్ రావాలి, పోస్టర్ పెట్టాలి, ఒక మీటింగ్ రా. 5 తీసుకో, ప్రొడక్ట్ వాడదు. సినిమా పోతే 3 గంటలు టైం వేస్ట్ అవుతుంది. అట్లనే బెస్ట్ సినిమా పోతుంది అనుకో, వచ్చి కూర్చో విను. ఇంత 0.01% మోసం ఉంటుంది నాకు చెప్పు, నీ మంచి ఉంటే కలిసి పని చేసుకుందాం, నేను ఆల్రెడీ గెలుస్తున్నా, నిన్ను కూడా గెలిపిస్తా అని చెప్పి అర్థమైందా? నాకు అర్థం కాదు. మనోళ్ళు వెస్టేజ్ వాళ్ళు అప్లైన్స్ ఎక్కడికో తీసుకెళ్దామని మన ఇక్కడ తిరుగుతారు. నేను ఏడికి రాను గీజే ఉంటాను అన్నమాట.